నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల ప్రజల ఆస్తులు గాల్లో దీపాలుగా మారిపోతాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. శనివారం కృష్ణా జిల్లా గుడివాడ, అవనిగడ్డలలో వారాహి విజయభేరి సభల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట ల్యాండ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ తీసుకొచ్చారని విమర్శించారు. ఈ చట్టం వల్ల మన భూములపై కనీసం లోన్ తెచ్చుకునే అవకాశం కూడా ఉండదని, ఎందుకంటే భూముల ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం అట్టి పెట్టుకుందని వివరించారు. ప్రజల భూములపై ప్రజలకు హక్కు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇది జగన్ దోపిడీ విధానం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జగన్ కు ఓటేస్తే మీ ఆస్తులపై హక్కు వదిలేసుకున్నట్లే అని చెప్పారు. ముందు పట్టాదారు పుస్తకాలపై తన బొమ్మ వేసుకున్నాడని, ఆ తర్వాత సరిహద్దు రాళ్లపై తన బొమ్మ వేసుకుంటాడని తెలిపారు. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు ప్రభుత్వం దగ్గర పెట్టుకుని జిరాక్స్ కాపీలు మనకిస్తారట అని వివరించారు. జిరాక్స్ కాపీలతో మనకెవరైనా లోన్లు ఇస్తారా? ఇదొక పిచ్చి చట్టమని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చట్టంపై వైసీపీ వాళ్ళు కూడా ఆలోచన చేసి జగన్ ను తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీరు జగన్ కు ఓటేస్తే మీ ఆస్తులపై మీరు హక్కులు వదిలేసుకున్నట్టే అని హెచ్చరించారు. మీ ఆస్తులు గాలిలో దీపంలా మారిపోతాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తామని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధించకపోగా 60 రూపాయలు ఉన్న మందును 200 రూపాయలకు పెంచి పేదలను నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. మద్యంపై జీఎస్టీ చెల్లించని ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వసూలు చేయడం దుర్మార్గమైన చర్యని పేర్కొన్నారు. మాతృభాష మాధుర్యం అర్థం చేసుకోలేని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. మేము ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా కొనసాగించాలని కోరితే మేము ఇంగ్లీష్ రద్దు చేయమన్నామని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ నాయకులకు జ్ఞానం ఉంటే మేము అన్న మాటల్లో తేడా అర్థమవుతుంది అన్నారు. వైసీపీ నేతలకు తెలుగు అంటే బూతులు తిట్టడం, మాకు తెలుగు అంటే ఆత్మ ఉత్తేజం పెంచడం అన్నారు. బాలశౌరి గతంలో వైఎస్ వద్ద పనిచేసిన వ్యక్తి అని, తండ్రిని నమ్మిన వ్యక్తి కొడుకును కూడా నమ్మారని, రాయుడు కూడా అంతేనని వారు చెప్పేదాన్ని బట్టి వైసీపీలో వ్యక్తులు అవసరం లేదు, వారికి బానిసలు మాత్రమే అవసరం అని పేర్కొన్నారు పవన్. ఏపీలో రాబోయే ఎన్నికల్లో కూటమిదే విజయమని పేర్కొన్నారు.